ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్యశ్రీ చరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక ప్రణామాలు. ఏఎస్బి అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక నేటి విశిష్ట కార్యక్రమము రుద్ర పరిశీలకులు పరిశోధకులు ప్రవచనకర్తలు అయిన శ్రీ డాక్టర్ డిఎస్ శాస్త్రి గారి చేత ఈ ప్రవచనం ఉంటుంది. వారిని రుద్ర ప్రవచనం చేయవలసిందిగా స్వామి యొక్క ఆశీస్సులతో మన ఏఎస్బి అధినేత దంపతుల యొక్క శుభకామనలతో మన ఆత్మీయ సోదర సోదరముల యొక్క హృత్పూర్వక నమస్సుమాంజలతో వారికి స్వాగతం సుస్వాగతం. సాయిరామ్ సార్. సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. మనం 7వ అనువాకంలో ఉన్నాం. 7వ అనువాకంలో ఆ మొదటి మంత్రాన్ని దుందుభ్యాయచ అనన్యాయచ అనే మంత్రాన్ని మనం తెలుసుకున్నాం. 6వ అనువాకంలో చెప్పినటువంటి సాధనాపరమైన అంతర్గత అనాహత శబ్ద రహస్యాల్ని ఎట్లా బాహ్యంగా నిత్య జీవితంలో ఎట్లా అనుభవించాలో తెలుసుకునే సంకేతాల్ని మానవ ఋషి చెప్పటంగా ఈ ఎనువాకం యొక్క ప్రత్యేకతని రోమచ మహర్షి మానవ మహర్షి చెప్పటంగా ఈ సప్త మానవకం యొక్క ప్రత్యేకత మనం అర్థం చేసుకున్నాం. కారణం ఏమిటంటే శోభ్యుడైనటువంటి మానవుడికి మాత్రమే అర్హత ఉన్నది, అధికారం ఉన్నది, అవకాశం ఉన్నది. కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకున్నప్పుడు ఉన్నతమైనటువంటి సాక్షాత్ భగవంతుడి యొక్క స్థితి అహం బ్రహ్మస్మిన్ అన్న అనుభూతిని పొందేదానికి అవకాశం మానవుడికి ఉన్నది. కాబట్టి మానవ ఋషి ద్రష్టగా ఈ మంత్ర రహస్యాన్ని మనకి చెప్పటంగా అర్థం చేసుకున్నాం. సో ఈ అంతర్గతమైనటువంటి నాదనని 10 స్థాయిల్లో ఏ మాదిరిగా వినాలి, ఏది హృదయంలో వింటాం, ఏది భృకుటి దగ్గర వింటాం, ఏది సహస్రారంలో వింటాం, ఏది అట్లా ఆ వివరాలన్నీ మనం అందులో తెలుసుకున్న తర్వాత ఇది కేవలం జస్ట్ కూర్చుని సాధన చేస్తే సరిపోతుందే? సాధన అంటే సాధన అనగానే మనకి అనేక రకాల, రోజు నేను పూజ చేస్తున్నాను అదే సాధన, సేవ చేస్తున్నాను అదే సాధన, లేదు సర్వకాల సర్వావస్థలోనూ భగవన్నామం చేసుకుంటున్నాను అదే సాధన. ఇట్లా మనకున్న లిమిటేషన్స్ని బట్టి ఆ సాధనని అర్థం చేసుకోవటం అనే ఓ లక్షణం మనకు ఉంటుంది. సాధన అనే మాటలో ఉన్నటువంటి 3 పదాలని 3 అక్షరాలని కూడా సర్వకాల సర్వావస్థల్లోనూ సా అంటే నిరాకార పరాశక్తి యొక్క ధ్యేయంతో, ధ అంటే ధర్మ మార్గంలో, నా అంటే న్యాయం తప్పకుండా మనం వేసే ప్రతి అడుగు కూడా భగవంతుడి పడేలా చూసుకోవటం అనేది సాధన అని అనుకోవచ్చు. మనం అంటే సాధన అనేది కేవలం ఒక భజన, ఒక గంట సేపు భజన చేశాం, లేతే ఒక మంత్ర జపం చేశాం, లేదు ఇంకేదో ఒక అభిషేకం చేశాం, లేదు గొప్ప సేవా కార్యక్రమం, ఇవన్నీ చాలా సత్కార్యాలు, అందులో సందేహం లేదు. సత్కార్యాలు చేయకుండా ఎవరు కూడా హైయెస్ట్ లెవెల్కి పోలేరు. మెట్టుగా మనని మనం శుద్ధి చేసుకుంటూ పైకి పోవటంలో ఉద్దేశం ఏంటంటే అల్టిమేట్గా సాలోక్య, సామీప్య, సారూప్య, సా ఐక్య అనే 4 స్థాయిలుగా భగవంతుని చేరేదానికి ఈ 4 స్థాయిలు విధానంగా మనం చెప్తారు. సాలోక్యం అంటే ఏమిటి? భగవంతుని లోకంలో మనం ఉండటం. సాక్షాత్ భగవంతుడైనటువంటి సత్యసాయిబాబా, పరబ్రహ్మైనటువంటి సత్యసాయిబాబా మనతో పాటు ఈ లోకంలోకి వచ్చి మనకి ఆ సాలోక్య స్థితి పుట్టిన ప్రతివాడికి, తెలిసిన వాడికి, తెలియని వాడికి, నమ్మిన వాడికి, నమ్మని వాడికి కూడా సాలోక్య స్థితి అనుగ్రహించేశారు. సో జంతువుతో సహా సమస్తమైన సృష్టికి తనతో పాటు సాలోక్య స్థితిని అనుగ్రహించడం అనేది భగవంతుడి యొక్క అవతరణతో జరిగింది. అందులో కొంతమంది అదృష్టవంతులు ఆయన చెప్పిన పనులు చేసేదానికి ప్రయత్నం చేస్తూ, మనంతా కూడా ఆయన చెప్పిన పనులని పర్ఫెక్ట్గా చేస్తున్నాం అని అనుకోవద్దు. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, దానిలో ఏమవుతుంది, మన ప్రయత్నంలో ఏనాటికన్నా భగవంతుడి యొక్క అనుగ్రహంతో సఫలీకృత పూర్ణత్వం ఆటోమేటిక్గా పొందడం అనేది జరుగుతుంది. సో మన వంతు కర్తవ్యంగా మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు భగవంతుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి మనలో చిన్న చిన్న లోపాలున్నా అవన్నీ సమిసిపోయి భగవంతుడు దగ్గరికి చేరటం, ఐక్యం చేరటం అనే స్థితి సాధ్యం అవుతుంది
అనే సంకేతాన్ని మెట్టుమెట్టుగా ఈ మంత్రాల్లో మనకి చెప్పటం, ఇండికేట్ చేయటం, ఆ సాధనాపరంగా ఎట్లా ఉండాలి, ఎట్లా ప్రవర్తించాలి అనే వివరాన్ని చెప్పటంగా ఈ రెండో మంత్రాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో సాలోక్యం అయిపోయింది, సామీప్యం కొంతమందికి దక్కింది. సామీప్యం తర్వాత సారూప్యం. ఈ సారూప్యం అంటే ఏమిటి? ఆయన కాషాయ గుడ్డలు వేసుకున్నారు కాబట్టి మనం కూడా కాషాయ గుడ్డలు వేసుకున్నంత మాత్రాన సారూప్యత రాదు. సారూప్యతకి సంకేతంగా ఆలయాల్లో ప్రధాన దేవుడికి ఏ ఆభరణాలు, అలంకారాలు, వస్త్రాభరణాలు, రూపాలు ఉంటాయో అవన్నీ కూడా అటుపక్క ఇటుపక్క ఉన్న ద్వారపాలకులకు కూడా ఉంటాయి. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ సారూప్య స్థితికి వచ్చారు, కానీ ఇంకా ద్వారం బయటే ఉన్నారు. ఇంకా సామీప్యత తర్వాత ఐక్యతకు వచ్చేటప్పుడు మాత్రమే సారూప్యత తర్వాత ఐక్యత సంపూర్ణమైన తానే భగవంతుడున్న స్థితి, అహం బ్రహ్మస్మిన్ అన్న స్థితి సాధ్యం అవుతుంది అన్న సంకేతాన్ని ఆ 4 మెట్లల్లో మనం పొందగలిగేదానికి పురుషార్థాలు కూడా 4 అని చెప్తూ ఉంటాం. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఆ పురుషార్థాల్లో చెప్పబడ్డటువంటి ధర్మం, మొదటిదైనటువంటి ధర్మం ఇహలోకానికి పరలోకానికి ఎట్లా అన్వయిస్తుంది అన్న వివరాల్ని ఈ 7వ అనుభవ మంత్రంలో చెప్పటంగా మనం అర్థం చేసుకున్నాం. దానికి తగ్గట్టుగానే ఆ మొట్టమొదటి మంత్రాన్ని అంతర్గతమైనటువంటి అనాహతనాదాలు వినాలి అనేటట్టయితే ధర్మపరమైనటువంటి ధార్మిక జీవనాన్ని ముందు ఎంచుకో, దాన్ని ఆచరించు, తర్వాత అనుభవంలోకి తెచ్చుకో అన్న మెట్లుగా ఆ మొదటి మంత్రాన్ని, అంటే దుందుభి, దానికి ఆ పెద్ద డోలు, అది యు ఆకారంలో నుండి పెద్ద డోలు, దాని మీద వేసినటువంటి చర్మాన్ని వృషభ చర్మం అనుకున్నాం. వృషభం ధర్మానికి సంకేతం అనుకున్నాం. చనిపోయిన తర్వాత కూడా, అంటే జీవితాంతం సేవ, ఇతర కార్యక్రమాలు, మంచి భావాలు, అందరికీ ఉపయోగపడే విధానంగా జీవితాన్ని మలుచుకున్నటువంటి జీవి చనిపోయిన తర్వాత కూడా ఏ మాదిరిగా దాని నుంచి వచ్చే శబ్దం అధర్మం మీద యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉండే విధానంగా ఏ మాదిరిగా ఉంటుందో అన్న సంకేతమే దాన్ని ఆహ్వానం అని అనుకున్నాము. సో ఈ యుద్ధ ఆహ్వానాన్ని లౌకిక జీవితంలో మామూలు యుద్ధాలు చేసే విధానంగా ఊహిస్తూ ఉంటాం. ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేసుకున్నాయి, లేదు రష్యా ఉజ్బెకిస్తాన్ యుద్ధం చేస్తోంది. ఇట్లా ఈ యుద్ధాలన్నీ లౌకిక యుద్ధాలు. అంతర్గతమైనటువంటి ఆధ్యాత్మిక యుద్ధంలో వ్యక్తి శోభ్యుడైనటువంటి మానవుడు తనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాల మీద యుద్ధం చేసేదానికి తనకి సహాయంగా మిత్ర షడ్వర్గాల్ని తీసుకుని యుద్ధం చేస్తూ కంటిన్యూస్ అంతర్గతమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది అన్న సంకేతం. దానిలో జయముండేదానికి మనలో ఏ లక్షణాలు ఉండాలి, ఎట్లా మన ప్రవర్తన ఉండాలి అన్న వివరాన్ని ఈ 2వ మంత్రం చెప్పటం చూడొచ్చు. ఈ 2వ మంత్రంలో చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నటువంటి 2 నామాలతో ఉన్నటువంటి మంత్రం ఇది. ఓం నమో దృష్ణవేచ ప్రమృశాయచ, అంటే దృష్ణవే ప్రమృశ 2 నామాలు ఇందులో ఉన్నాయి. ఈ దృష్ణవే ప్రమృశ అనే మాటలకి మామూలు అర్థం ఏమిటంటే, దృష్ణవే అంటే ధైర్య సాహసాలతో యుద్ధంలో స్థిరంగా నిలబడేవాడు, వెన్ను చూపించి పారిపోయేవాడు కాదు అని అర్థం. భారతదేశంలో అసలు ఇవాళ ఉన్నటువంటి, అంటే ఈ యుద్ధం అని ఎప్పుడైతే మనం అన్నామో, ప్రస్తుతం భారతదేశంలో కానీ ఇంకో దేశంలో కానీ ఇతర భూమి మీద ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల గురించి కాకుండా మహాభారత యుద్ధాన్ని కొంతవరకు దాన్ని వచ్చుకోవాలి. దట్ ఎగ్జాంపుల్గా అందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని సరైనటువంటి అవగాహనతో వాళ్ళని ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. ఏ పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయటం, వెన్ను చూపించిపోవటం అనేది ఉండేది కాదు. ఇప్పుడు ఇవాళ యుద్ధాల్లో ఆలోచన విధానం ఏమిటి? ముందు మనం బతుకుంటే తర్వాత వాడిని చంపొచ్చు, కాబట్టి ఇవాళ తప్పుకుని పారిపోదాం అనే కాన్సెప్ట్ ఇవాళ యుద్ధాల్లో మనకు కనపడుతోంది. అవతల వాడికి తెలియకుండా రాత్రిపూట పోయి యుద్ధం చేద్దాం అనే కాన్సెప్ట్ ఒకటి కనపడుతోంది. ఇది మహాభారత యుద్ధంలో చిట్ట చివరి ఘట్టం. అది కాకోలు కీయం అని నిద్రపోతున్నటువంటి కాకుల్ని ఉలూకం అంటే గుడ్లగూబ ఎట్లా చంపుతోందో చూసి, ఆ చూసిన దాని వల్ల ప్రేరణ పొంది అశ్వత్థామ ఆ మిగతా ఇద్దరిని తనతో పాటు వెంట పెట్టుకుని రాత్రిపూట యుద్ధంలో వాళ్ళందరినీ సంహరిస్తాడు. ఆ చిట్ట చివరి ఘట్టం అది. దానికి తగ్గ శిక్ష
ఈనాటికి కూడా అనుభవిస్తున్నాడు. అశ్వత్థామ మహాశివ భక్తుడు, మహాతపస్వి అయినా సరే చేసిన కర్మ యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ కుష్ఠరోగిగా తన జీవితాన్ని గడుపుతున్నాడు అనే మాట కూడా మనం వింటూ ఉంటాం. ఆయన కళ్ళతో చూసినా చూడకపోయినా ఇవి మనం వింటూ ఉండటంలో దాని అర్థం ఏమిటంటే ధర్మ కర్మ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది. ఆయన సాక్షాత్తు శివుడి యొక్క అంశతో పుట్టినవాడు, శివాంశతో పుట్టినవాడైనా సరే ఆయన చేసినటువంటి అధర్మ యుద్ధం, రాత్రిపూట నిద్రపోతున్న వాడిని ఏమాత్రం వర్డ్ ఆఫ్ కాషన్ లేకుండా చంపేయటం అనే దాంతో ఆ స్థితి అంటే ఈనాటికి కూడా సఫర్ అవుతున్నాడు అనే మాటను మనం వింటున్నాం. అంటే చేసిన కర్మ చేసిన భావం వెంట ఉంటుంది, వెంట తగిలే ఉంటుంది అనే మాట మరిచిపోవద్దు, సాధనలో అది గుర్తుపెట్టుకోండి అనే మాటని బలపరుస్తూ చెప్తున్నటువంటిది. అంటే యుద్ధంలో స్థిరంగా ఉండాలి. అర్జునుడు అదే అభిమన్యుడు ఉన్నాడు, 16-17 సంవత్సరాల వయసున్నవాడు, ఒకడే అయినాడు. మహా అఖండమైనటువంటి యుద్ధం చేస్తున్న మహారథులంతా ఆయనతో పాటు యుద్ధం చేస్తున్నారు. పైగా ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, దుర్యోధనుడు, ఒకడు కాదు వీళ్ళందరూ ఏకోన్ముఖమై యుద్ధం చేస్తున్నా వెన్ను చూపించడానికి చిట్ట చివరి క్షణం వరకు ధర్మం కోసమే పట్టుదల పెట్టి శరీరం పోయినా సరే ధర్మం నిలవాలి అన్నటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని ఇండికేట్ చేసింది మొదటి మంత్రం. అంటే ఏమిటి? అట్లా చనిపోయిన వాడి ఆ భావాలు, అంటే మనిషి శరీరం చనిపోవచ్చు కానీ ఆ భావాలు, ధర్మభావాలు అధర్మ భావాలు మనది వెంట అంటి ఉంటాయి. కాబట్టి ధర్మాన్ని వదలకుండా సాధన చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనే మాటని మొదటి మంత్రం మనకి ఇండికేట్ చేస్తే, ఈ దుష్టమే అనేది ముందు స్థిరంగా ఉండటం నేర్చుకో. వెన్ను చూపించి పారిపోవటం అనేది ఉత్సాహవంతుడి ప్రజ్ఞాశీలికి యొక్క లక్షణం కాదు. సాధకుడి యొక్క లక్షణాలు మొట్టమొదటిది ధైర్యంగా ఎదుర్కోవటం అనే లక్షణం ఉండాలి, వెన్ను చూపించి పారిపోయే లక్షణం ఉండకూడదు. ఇది సాధన. అది లౌకిక యుద్ధం కావచ్చు, ఆధ్యాత్మిక యుద్ధం కావచ్చు, ఈ లక్షణం మాత్రం ముఖ్యము. అంటే ఉత్సాహం, సాహసం, ధైర్యం అనే మాట మనం చెప్పుకుంటూ ఉంటాం. వివేకం, విచక్షణ, విజ్ఞానం, ఇది ఈ మిత్ర షడ్వర్గాల్లో ఒక ప్రధానమైన లక్షణం ఏదైతే ఉందో ముందు దాన్ని మన సాధనలో ఇంప్లిమెంట్ చేసిన దానికి ఉంచండి. నెంబర్ 1 అది ప్రమృష, దృష్టవే. ఈ ప్రమృష అంటే ఏమిటి? కేవలం ధైర్యం ఉన్నది, ధైర్యంతో నేను యుద్ధం చేస్తాను సత్యదాకా చేస్తాను. దాంతోపాటు ముందు పరిశీలన దృష్టితో చూడు. అంతకితం ఆ యుద్ధంలో ఒక ఘట్టాన్ని మనం చెప్పుకున్నాం. ఏమిటి ఆ చెప్పుకున్న ఘట్టం? కృష్ణుడు, అర్జునుడు, భీముడు జరాసంధుడి మీద యుద్ధానికి పోయినారు. సాక్షాత్ ధర్మపురుషుడు, జగద్గురు, గీతాచార్యుడు కృష్ణుడు, ఆయన డైరెక్షన్లో ఈ ఇద్దరు యోధులు పోయినారు. మొట్టమొదటి ఏం చేశాడు? నిశ్చితంగా పరిశీలన. ఎందుకు నిశ్చితమైన పరిశీలన ఇంపార్టెంట్ అనే దానికి ఆ పరిశీలనతో ఓహో వీడు ముందు అడ్వాన్స్ వార్నింగ్ ఇయ్యొద్దు, కాబట్టి ముందు ఆ దుందుమిని చంపేసేయండి. దుందుమిని విరక్కొట్టారు, బాగానే ఉంది. అట్టగాని పోనీ నిద్రపోతున్న వాడిని చంపారా? లేదు, వాడికి ఎదురుబడి యుద్ధాన్ని వాడికి ఆహ్వానించి యుద్ధం చేయడానికి మేము వచ్చామని చెప్పి మల్ల యుద్ధంలో భీముడి చేత చంపించాడు. అంటే ఎంతవరకు ధర్మాన్ని చిట్ట చివరి దాకా యుద్ధంలో అయినా, అది లౌకిక యుద్ధమైనా ఆధ్యాత్మిక యుద్ధమైనా పాటించడంలోనే నీ జయం ఉంటుంది. స్థిరమైనటువంటి ధైర్యం ఒకటి ఉండాలి, నిశ్చితమైనటువంటి పరిశీలన. నీకు భగవంతుడు ఇందా 6వ అనుభవం గుర్తు చేసుకునేటట్టయితే అఖండమైనటువంటి శక్తి సామర్థ్యాలు గల సేన నీకు ఇచ్చాను అంటున్నాడు. సో కాబట్టి ఆ సేనని, అంటే మనకిచ్చిన ఆలోచన విధానాన్ని, బుద్ధిని సరిగ్గా అన్వయించుకుని ఆచరణలో పెట్టేటట్టయితే ఫలితం సాధ్యం అవుతుంది అని చెప్పటం ఈ 2 నామాల్లోనూ మనకి ఇండికేట్ చేస్తున్నారు. దీనికి రోమశ మహర్షే ఈ 15 మంత్రాలకి 16 మంత్రాలకి రోమశ మహర్షే ద్రష్ట. సో దీనిలో ఉన్నటువంటి సాధారణమైన అర్థం ఇది ఏంటంటే అంతరార్థాన్ని ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే శోభుడైనటువంటి మానవుడు తను చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక యుద్ధంలో అరిస్టోటర్గ యుద్ధం మీద జయం కోసమై, లేదు లౌకిక యుద్ధం అయినా సరే ఏదైనా ఒక పని మీద మనం పట్టుదల బట్టి ప్రయత్నం చేస్తున్నాం, ఆ పని సాధించాలన్నా లౌకిక జీవితంలో, లేదు ఆధ్యాత్మిక జీవితంలో భగవంతుడి యొక్క అనుగ్రహం సాధించేదానికి ప్రయత్నం చేస్తున్నాం.
దాన్ని సాధించాలన్నా ఎట్లాంటి లక్షణాలు ఉండాలి అనే మాట చెప్తూ, మొట్టమొదటిది ఏమన్నా ధైర్య సాహసాలతో కూడిన స్థిరత్వం, రెండోది ఏమన్నా పరిశీలన మూల్యాంకన, దాన్ని పరిశీలనతో పాటు బేరీజ్ వేసుకోగలగాలి. తన యొక్క శక్తిని, ఎదుటివాడి యొక్క శక్తిని ఎట్లా చేసి మనం జయం పొందాలి, జయం లక్ష్యం, దానికి కళ్ళు మూసుకుని దూకుతూ పోవటం కాకుండా తన యొక్క శక్తి, ప్రత్యర్థి యొక్క శక్తి ఏ మాదిరిగా చేయటం మూలంగా తను గెలవగలుగుతాడు, ఇవన్నీ బేరీజ్ వేసుకుని దాని ప్రకారంగా నీ యుద్ధాన్ని, నీ సాధనని మొదలుపెట్టు అన్న సంకేతంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రతి వాడికి ఇది ఉండి తీరాలి. దీని యుద్ధాన్ని గైడ్ చేసేవాడికి, నడిపించేవాడికి, యుద్ధంలో సేనా నాయకుడికి ఆల్ ది మోస్ట్ ఇంపార్టెంట్. మన శరీరంలో ఆత్మని రాజు అన్నాం, మనస్సుని సేనా నాయకుడు అంటున్నాం. కాబట్టి ఆ మనో విధానానికి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సరైనటువంటి విధానంగా ఆలోచించగలిగినటువంటి శక్తి ఉన్నప్పుడు మాత్రమే యుద్ధంలో జయం సాధ్యమవుతుంది అన్నటువంటి ఇండికేషన్. లౌకికమైనటువంటి యుద్ధాల్లో కూడా నెపోలియన్ బోనపార్టీ మన గురించి వింటూ ఉంటాం. అపజయం ఎరుగని వీరుడు. అఫ్ కోర్స్ నిజాలు భగవంతుడు తెలియాలి. అతన్ని గురించి చెప్పే సంఘటనలు రెండు ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. ఒక మాట ఏమన్నా, అతను చెప్పేది, నా మీద 1000 మంది సైన్యం దండెత్తొస్తున్నా ఆ సైన్యం ఎవరు వాళ్ళని నడిపిస్తున్నారని చూస్తున్నాను. ఆ 1000 మంది సైన్యంలో మెరికెల్ లాంటి యోధులు, అత్యంత శక్తివంతులు, ఒక్కొక్కడు ఒక్కొక్క సింహం లాంటి వాడు ఉండొచ్చు. కానీ వాళ్ళని నడిపించేవాడు కనుక ఒక గొర్రె లాంటి వాడు అయ్యేటట్టయితే ఆ యుద్ధాన్ని అనాయాసంగా ఏ రకమైన చాలా తేలిగా యుద్ధాన్ని నేను గెలవగలుగుతాను. అట్లా కాకుండా ఒక 1000 మంది గొర్రె లాంటి వాళ్ళని ఒక సింహం లాంటి సేనా నాయకుడు కనుక నడిపిస్తూ ఉండేటట్టయితే ఆ యుద్ధం గెలవటం కొంచెం కష్టం అవుతుంది. అంటే చూడండి, అంటే ఏమన్నమాట, ప్రతివాడు ఎవడికి తోచింది వాడు చేసుకుంటూ పోయే ప్రక్రియగా కనుక ఉండేటట్టయితే ఆ సేనకి నాయకత్వం లోపించి యుద్ధంలో జయించడం అసాధ్యము. ఫర్ ఎగ్జాంపుల్ భారత యుద్ధమే తీసుకోండి. పాండవులతో పోలిస్తే వాళ్ళు మోర్ దాన్ 1.5 times ఉన్నారు. వీళ్ళు 7 అక్షోహిణీలు అయితే వాడు 11 అక్షోహిణీలు, 1.5 కన్నా ఎక్కువ మంది ఉన్నారు. వీరుల పరంగా కనుక ఆలోచించేటట్టయితే యువతలు యువతల పక్క వీళ్ళు ఎవరెవరు చెప్పుకోదగ వాళ్ళు ఎంతసేపు చెప్పినా ఒకటి భీముడు చెప్పాలి, అర్జునుడు చెప్పాలి. కృష్ణుడు ఎటు యుద్ధం చేయటం లేదు, సాత్యకి చెప్పొచ్చు. ఈ 3 పేర్లు తప్ప మనకి అక్కడ వినపడవు. అక్కడ చూడండి ఎంతమంది మహానుభావులు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, భీష్ముడు, కర్ణుడు, ఎంతో మంది అత్యంత శక్తివంతమైనటువంటి సైన్యం. అయినా సరే వాళ్ళనందరినీ ఒకే తాటి మీద నడిపించగలిగిన వ్యక్తి లోపించటంతో ఆ సేన నశించిపోయింది సుమా అనే మాట మనం ఇందులో చూడొచ్చు. ఇది లౌకికంగా చూడండి, 70-80 సంవత్సరాల పాటు స్వార్థంగా తన కుటుంబానికి, తనకి మాత్రమే మేలు కలగాలి, రాజ్యం అనుభవించాలి, శారీరక సుఖమే ముఖ్యం అనుకున్న వాళ్ళు మనకి పరిపాలించినంత కాలం దేశం ఎన్నో అవకాశాలున్న దౌర్భాగ్య స్థితిని, అది బంగారాన్ని తాకట్టు పెట్టుకునే స్థితిని అనుభవించింది. 10 ఏళ్లలో దేవుణ్ణి నమ్మినవాడు, గొప్పగా చదువుకున్నవాడు ఏం కాదు, అతి సాధారణమైనటువంటి జీవి, అయినా సరే భగవంతుని మీద నమ్మకం, తన మీద తనకి నమ్మకం, సేవ చేయాలనే తాపత్రయం, నిస్వార్థత ఇవాళ ఎట్లా నడుస్తుందో చూడండి. అంటే ఏమన్నమాట, నాయకుడి యొక్క ప్రాధాన్యత అంత ఇంపార్టెంట్. కాబట్టి వ్యష్టిగా ఆలోచించినప్పుడు, అంటే వ్యక్తిగా ఆలోచించినప్పుడు మన మనస్సుని ఆ మాదిరిగా దృఢత్వం ఏర్పాటు చేసుకోవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనే మాట. చేతైతే చేద్దాంలే, వీలైతే చేద్దాంలే, అయితే పోదాంలే, ఈ మాదిరి యాటిట్యూడ్ సాధారణంగా కనపడుతూ ఉంటుంటుంది. అట్లా కాకుండా స్థిరమైనటువంటి మనోనిబ్బరత, బుద్ధిని ముందు మనస్సు, అందులో చిత్తాన్ని కంట్రోల్ చేయటం, దాన్ని బుద్ధి దాకా పోవటం, అంతఃకరణ సూచించిన మార్గంలో పోవటం అనే 4 మెట్లలో ముందు మనస్సుని స్థిరం చేసుకుంటే కానీ సాధన పరిమళించదు అనే మాటని ఇండికేట్ చేస్తున్నారు. ఆ చేసేది భజనే, ఓకే, భజనే గొప్ప సాధన, నో ప్రాబ్లం. లేదు మంత్రజపం, మంత్రజపం చాలా గొప్ప సాధన,
లేదు రుద్రాభిషేకం, ఎస్ ఎక్సలెంట్, గొప్ప సాధన. కానీ ఈ మార్గంలో చేస్తున్నామా? అయితే చేస్తాం, లేకపోతే లేదు, వీలైతే చేస్తాం, లేకపోతే లేదు, పక్కవాడు చూసేటట్టుగా చేస్తాం. పక్కవాడు కాదు, మనకి భగవంతుడికి మనకి సంబంధం తప్ప పక్కవాడికి మనకి సంబంధం లేదు. భగవంతుడి యొక్క సంతోషం ప్రీతి కోసం నేను చేస్తున్నాను అంటే నేను భగవంతుడి వాళ్ళ వేరు వేరు అనే స్థితిలో మనం ఉన్నాం, ద్వైతంలో మనం ఉన్నాం. కాబట్టి ద్వైత భావంలో నాకు ఆత్మ నాయకుడు భగవంతుడు, ఆయనని సంతోషపెట్టేదానికి నా వంతు కార్యక్రమంగా నేను చేయవలసిన ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అన్న భావనతో, దృఢమైనటువంటి నిశ్చయంతో సాధన చేస్తున్నారా అనే మాటని మొదటి నాము. నిశ్చితంగా చేయవలసిన విధానంగా ఆ శక్తియుక్తులతోనూ ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ దానికి ఉపయోగించి చేస్తున్నారా? ఈ రెండు పనులు చేసేటట్టయితే ఆ సాధన సక్సెస్ అయి పొందవలసిన ఫలితాన్ని పొందుతారు అనే మాటని ఇది మనకి ఇండికేట్ చేస్తోంది. సో ఈ నెపోలియన్ గురించి మనకి ఏం చెప్తారంటే, ఒకటి సింహం లాంటి నాయకుడు గొర్రెల లాంటి సేనని వెంట పెట్టుకొస్తే నాకు భయం, గెలుస్తానో లేదో నాకు తెలియదు. సింహం లాంటి సేనతో గొర్రె లాంటి నాయకుడు కనుక నడిపిస్తే నేను గెలవగలుగుతాననే నమ్మకం చెప్పడంలో అంతరార్థం అది. రెండోది, అతను ఇంకొక లక్షణం అతనికి చెప్పేవాళ్ళు, దూరం నుంచి సైన్యం వస్తున్నప్పుడు ఆ రోజుల్లో అశ్వ సైనికులు అంటే చాలా గొప్ప వాళ్ళు, వాళ్ళతో జయించడం చాలా కష్టం, చాలా ఫాస్ట్గా వచ్చి శత్రువుని చంపేసి వెళ్ళిపోయేది అశ్వ సైనికులు. చెవు నేల కానిచ్చి కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రయాణం చేసి వస్తున్న అశ్వ సైనికులు, ఎంతమంది అశ్వ సైనికులు వస్తున్నారు, ఎట్లాంటి అశ్వాలు, ఎంత శక్తి గలవి, ఎంత వేగంగా పరిగెత్తగలవి, ఆ ధ్వనిని బట్టి గ్రహించి దానికి తగ్గట్టుగా తన ప్రోగ్రాం వేసుకుని యుద్ధాలు జయించేవాడు అతను. అంటే లౌకికమైనటువంటి యుద్ధాల్లోనే వీటి యొక్క ఇంపార్టెన్స్ ఇంత ఉండేటట్టయితే, అమృతత్వాన్ని పొందటం లేదు భగవంతుడిగా మనం మారిపోవటం అన్నటువంటి ఆధ్యాత్మిక యుద్ధంలో వీటి యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందో జస్ట్ మనం ఊహించుకోవచ్చు. ఇందులో ధర్మం కోసం యుద్ధం చేయటం అనే ఓ భావన, ధర్మ భావంతో చేయటం అనేది రెండో భావన. ఈ రెండిటి యొక్క ప్రయోగం, ఈ రెండిటి యొక్క కలయికతో పొందవలసిన గమ్యాన్ని పొందు. లేకపోయేటట్టయితే యోగ భ్రష్టత అంటే ఏమిటి, పొందవలసిన స్థితిని పొందకుండా మధ్యలో జారిపోయే స్థితిని అంటే యోగం అంటే కలయిక, భగవంతుడితో కలయికని యోగం ఉన్నాం. యోగ భ్రష్టత అంటే ఏమిటి, కలిసే ప్రయత్నంలో పడిపోవటం. సో యోగం కోసం ప్రయత్నం చేసి భ్రష్టత పొందినా సరే వాళ్ళని మళ్ళీ ఎక్కడి నుంచి పడిపోయినారో అక్కడి నుంచి వాళ్ళు అందుకుని పోయేటట్టుగా చేస్తాను అన్న గీతాచార్యుడు వాక్యం కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే ఎటు అంటే ఇంత ప్రయత్నం చేసినా ఆల్రెడీ నాకు వయసు అయిపోయింది, ఇప్పుడు 70 ఏళ్ల వయసులో ఏం సాధన చేస్తాను అని వెనకాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మొదలుపెట్టినా సరే ఎంత దూరం మీరు పోయినారో, ఎంత దూరం, ఎంత గమ్యానికి ఎంత దగ్గరగా మీరు చేరారో అక్కడి నుంచి మీ తర్వాత జర్నీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి సాధన ఆలోచన కలగంగానే చేయటానికి వెనకాడద్దు, ఆచరణ మొదలు పెట్టండి అన్న సంకేతాన్ని కూడా ఈ పదం, ఈ మంత్రంలో ఉన్నటువంటి నామం మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఈ పరంగా భగవాన్ సత్యసాయి బాబా మనకి ఇచ్చిన సూచన కనుక చూసేటట్టయితే, అడిగినదేదో అడిగితివి, అడిగినది ఇడుదాకా విడవకుండు. చూడండి, అంటే ఏమిటి, పట్టుదల పట్టమని ఆయనే చెప్తున్నాడు. అంటే ఏమన్నమాట, పట్టుదల పట్టడం కూడా చేతగాని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంత స్పష్టంగా నువ్వు నన్ను అడిగిందేదో అడిగావు, గట్టిగా ఇచ్చేదాకా నన్ను వదిలిపెట్టమోక, నన్ను పీడించి నువ్వు పొందవలసింది పొందు అని సాక్షాత్ భగవంతుడే చెప్తున్నాడు. అంటే దీనికే అంటే అసలు ఆ పట్టుదల పట్టడం అనే ఒక లక్షణం అనేది నాకు వచ్చే తీరాలి అని పట్టుదల పట్టడం అనే ఒక లక్షణం అనేది యుద్ధ జయానికి ముఖ్యము. ఆ యుద్ధం ఏదైనా కావచ్చు, లౌకికం కావచ్చు, పారలౌకికం కావచ్చు, ఏది చేసినా సరే ఈ లక్షణం మాత్రం ముఖ్యం అనే మాటని ఇండికేట్ చేయటం. దీన్ని షిరిడి అవతారంలో సాబూరి అని, మొట్టమొదటి సాబూరిలో ఉన్న 2 లక్షణాలు, మొట్టమొదటి దృఢమైనటువంటి విశ్వాసం ఉన్నది కాగానే వెంటనే నాకు అయిపోవాలి కాదు, ఓపిక కూడా ఉండాలి. సార్ చిన్న మాట, పక్క రూమ్ లో పిల్ల విష్ణుప్రియ ఆల్మోస్ట్ మోర్ దాన్ 20-25 days రీసెంట్లీ ఇన్ హాస్పిటల్. నాకైతే భయం వేసింది అసలు. చెప్తున్నా సార్, నాకు భయం వేసింది యాక్చువల్ గా వీడియోస్ చూస్తే.
మీకు అడ్డం వచ్చాయని అనుకోకండి దయచేసి No, మీరు no, కనుక welcome, welcome. లేదు That's very నేను important. Understanding is వేరే వాళ్ళతో వేరే వాళ్ళకి మధ్యలో ఇంటర్ఫియర్ అసలు మాట్లాడని కూడా చెప్పాను సార్ యాక్చువల్గా ఇప్పుడు అట్లాగా చెప్పండి. పక్కన రూమ్ లో జరుగుతుంటే నాకు మనసు ఆగక రీసెంట్లీ మోర్ దాన్ హాస్పిటల్ ఫర్ మోర్ దాన్ 15-20 days అయిన తర్వాత వరలక్ష్మి వ్రతం రోజు అష్టలక్ష్మి లక్ష్మి అష్టోత్తర స్తోత్రం చదివింది. నిన్నటి రోజున భగవద్గీతలో ఒక చాప్టర్ చదివింది. ఇప్పుడు ఎల్లుండిట విష్ణు సహస్రనామం అని ఒక యజ్ఞం పెట్టాం మళ్ళీ మేము కొత్తగా. విన్నా 2 సార్లు 3 సార్లు అన్నారు వీరు. అందులో ఈ పిల్లని అందరం అన్ని చోట్ల ఇరికించడం మాకు అలవాటు. ఎందుకంటే వివేకహారి హ్యాపీ సార్. నా ఉద్దేశం వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ పిల్లని ఇన్వాల్వ్ చేయడం బాగానే ఉంటుంది. అసలు ఆ అమ్మాయి ఫిజికల్ శక్తి ఎలా ఉందో తెలియాలిగా మనకి. మనకు బాగానే ఉంది ఐడియా. ఇన్వాల్వ్ చేస్తే ఆనందం. ఇప్పుడు ఆ ఇన్వాల్వ్ చేసిన అమ్మాయికి ఫిజికల్ గా చెప్పే ఓటుకుందో లేదో కూడా తెలుసుకోవాలి కదా. దట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ అమ్మాయి పేరు వేసారు, మళ్ళీ తీసేసాం. ఇప్పుడు ఆ అమ్మాయి విష్ణు సహస్రనామం ఫస్ట్ నుంచి ఎన్ని సార్ మా మేడంకి? ఎవరైనా చెప్పండి, మా మేడంకి ఎన్ని? 37 శ్లోకాలు సార్. ఇప్పుడు మా మేడంతో పాటు చదవటానికి పక్కన ప్రాక్టీస్ చేస్తున్నాడు. మా మేడంకి పొద్దునుంచి జలుబు, ఫీవర్. నేను చాలా రోజులు పాటు నాకు ఈ నెక్ ప్రాబ్లంతో అసలు నేను వంట రూమ్ లో పోవట్లేదు సార్. తింటామే సరిపోతుంది. రాజా లేడు, ఊళ్ళో లేడు. సో పొద్దున్నే లేచి ఇంత అన్నము కూర రసం పెట్టి ఇప్పుడు సత్సంగంలో జాయిన్ అయినా. ఇప్పుడు పక్క రూమ్ లో ఆ పిల్ల మళ్ళీ మా మేడం పడుకుంటే లేపింది. విష్ణు సహస్రనామం ప్రాక్టీస్ చేస్తే నడుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన దానికి యాక్చువల్ 100% ఎగ్జాంపుల్ ఆ పిల్ల సార్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నా ఒంట్లో బాగుందా? ఇప్పుడు శుభ్రంగా సార్ దున్నపోతలాగా ఉన్నవాళ్ళేమో రారు, శుభ్రంగా అన్ని ఉన్నవాళ్ళు ఏమో రారు. లేదా మీరు ప్రాక్టికల్, నేను ప్రాక్టికల్ మాట్లాడుతున్నా సార్. అన్ని ఉన్న వాళ్ళేమో ఏమి రారు దేనికి. ఇప్పుడు ఆ పిల్ల చూడండి, ఆ పిల్లకి తప్పనేంటి సార్ నాపై భయం. రీసెంట్లీ నాకు 2 వీడియోలు పెట్టి వీళ్ళకి ఎవడ పెడితే ఏడుస్తారని చెప్పి అటువంటి సిచ్యువేషన్ లో ఉన్న పిల్ల బయటకు వచ్చి మొన్న వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి స్తోత్రం చదవటము, నిన్న గీతాచార్యుడి శ్లోకం చదవటము, రేపు ఎల్లుండి 20వ తారీఖు నాడు మేడంతో పాటు ఎన్ని శ్లోకాలు ఎన్ని నామాలు వస్తే అన్ని కేశవ నామాలు చదవాలని తాపత్రయము ప్రాక్టీస్ చేస్తుంది సార్. ఇప్పుడు మీరు చెప్పే దానికి 100% ఎగ్జాంపుల్ ఆ పిల్ల సార్. ఎగ్జాక్ట్లీ. నాకు మనసు ఆగలేక నాకే నేనే చెప్పిన యాక్చువల్గా మాట్లాడని చెప్పిన మా వాళ్ళు 10-15 రోజులు నన్ను అడగద్దు, నా పేరు పిలవద్దు. ఐ వాంట్ ఇంట్రెస్ట్ ఐ సెన్స్ బికాస్ ఐ వాంట్ టు టేక్ 2 weeks రెస్ట్ అన్నారు సార్. బాగా మా సన్ను కూడా బాగా కోపడ్డాడు, అసలు నువ్వు బయటకు వెళ్ళొద్దు, తిరగద్దు, అసలు 2 weeks డోంట్ గో అవుట్ సైడ్ ఆల్సో, ఇంట్లో తిరుగు అని మా సన్ కూడా చెప్పాను. ఇది పాజిటివ్ థాట్ ఎప్పుడు మనం ఎలివేట్ అది సార్. ఇప్పుడు నేను ఇప్పుడు వాడు అన్నంత మాత్రం ఇప్పుడు ఇందాక అవసరం సార్ బజార్ పోవాల్సి వచ్చింది, పోయాను. మధ్యాహ్నం అవసరం ఉంది, వెళ్తాను, తప్పదు కదా. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఈ గ్రూప్ లో మీరు చెప్పిన 70 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇప్పుడేం తెలుసుకుంటాంలే, ఇప్పుడేం చదువుకుంటాంలే అని కాకుండా ఈ గ్రూప్ లో ఒక 7-8 మంది, ఐ డోంట్ నో దేర్ ఏజెస్, బట్ భక్తవత్సలమా నో ప్రిటీ వెల్, ఒక 7-10 మంది ఏం భక్తవత్సలమా రుద్రం నేర్చుకుంటున్నారు. ఏమ రైట్? భక్తవత్సలమా సప్నారావు ఉంటే మాట్లాడచ్చు. ఆ గ్రూప్ లో వేదం నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా మా సుబ్రతం కూడా నేర్చుకుంటాం సార్, అరౌండ్ 85 years. చూసారా? సప్న నువ్వు చెప్పవే, మాట్లాడవే ఎదురుగా ఉండే. 87 years సుబ్రత్నం గారిది. అందరూ 60+ నేర్చుకుంటున్నారు ఇప్పుడు. ఎక్సలెంట్. ఇందులో ఇదిగో మోస్ట్ ఇంపార్టెంట్ అది యాక్చువల్. ఇప్పుడు ఈ మంత్రాలు, రుద్ర మంత్రాలు మన జీవితంలో, నిత్య జీవితంలో ఎందుకు ఇంపార్టెంట్ అర్థమవుతుంది కదా ఇప్పుడు మీకు. సో ఇవన్నీ 100 యాక్చువల్లీ వాటిని అర్థం చేసుకుని మనం చేస్తున్నప్పుడు ఇంతకన్నా మోటివేషన్ యూ డోంట్ గెట్ ఫ్రమ్ ఎనీవేర్ అండి. అంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఈ రుద్రం కవర్ చేస్తుంది మనకి. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మాటలు మీతో షేర్ చేసుకున్న అవకాశం కదా. నో వెల్కమ్. నో యాక్చువల్లీ
మనకి ఇప్పుడు ఇందులో ఏంటంటే సాధన అనే దానికి ఒక పర్టికులర్ విధి విధానం మనం ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే ఆ మార్గంలో వనం అరణ్యం రెండు ఇందులో చెప్పుకున్నాం. వనం అన్నప్పుడు ఆర్గనైజర్గా ఒక పర్టికులర్ విధానంగా దాన్ని పెంచేదాన్ని వనం ఉంటాం. అరణ్యాన్ని ఎవడు పెంచాడు? ఎంత బలంగా, ఎంత దృఢంగా, ఎంత గొప్పగా ప్రపంచం మొత్తాన్ని రక్షిస్తూ ఉన్నది అది. అంటే అన్ని రకాల వాళ్ళని కవర్ చేస్తుంది. కాబట్టి సరైనటువంటి విధానంగా మనకి ఇచ్చిన భగవంతుడు మనకి ఇచ్చిన శక్తులను కనుక మోల్డ్ చేసుకుని చేసుకోగలిగామంటే ఎవడికి ఏ శక్తి ఇచ్చాడో దాంతోనే నీకు మోక్షం ఇస్తాను అన్న సంకేతం మనకి మంత్రాలు ఇండికేట్ చేస్తాయి. అంటే వాళ్ళు ఎవరో చాలా గొప్పగా 4 వేదాలు చదివారు, నేను చదవలేకపోతున్నాను, స్వామి నాకు ఇచ్చిన శక్తి ఇది, ఈ శక్తిని నేను నీకే ఇస్తున్నాను, గంగలో నీళ్లు తీసి గంగార్పణం. నువ్వు ఏ శక్తి అయితే భగవంతుడు మనకి, దాన్నే ఉడతా భక్తి అన్నారు, ఏ శక్తి భగవంతుడు మనకి ఇచ్చాడో దాన్ని త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా పాజిటివ్ థాట్తో భగవంతుడికి అర్పిస్తే తేలిగ్గా సంతోషిస్తాడు అని ఈ మాట అనుకున్నాం. కాబట్టి యాక్చువల్లీ భగవంతుడి విషయానికి మానవుడి విషయం నిత్య తృప్త అనే నామం భగవంతుడికి అమ్మవారి నామాల్లో మనకు కనపడుతుంది. నిన్న మా వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టాను, మీకు ఫార్వర్డ్ చేస్తాను సార్. ఎంతమంది చదివారు మీరు చెప్పిన కండిషన్ కి అంటే పెట్టాడు, ఇది చేస్తే నీకు మోక్షం ఇస్తాను అన్నాడు ఫస్ట్ కండిషన్ లో, ఎట్లా గీతాచార్య లాగా. ఇది ఒక అద్భుతం మెసేజ్ సార్, చాగంటి వారిది. నేను రాత్రి పెట్టాను, ఎంతమంది చూసారో తెలియదు. అందులో విద్య అంటే అది హైలీ డిస్క్వాలిటీ. సో తర్వాత కండిషన్ ఏం చేశారు, పలానా ఊర్లో పుట్టమన్నాడు తమిళనాడులో. మీకు తెలుసా అంటే మన పుట్టుక, అక్కడికి వస్తే మన పుట్టుక మనకేం తెలుసు? సరే యూ డోంట్ నో బట్ సరే ఇప్పుడు దారా గజ్జి గారి అమ్మగారు లాగా ఇప్పుడు ఆడపోయి కాశీలో ఉంది. ఇప్పుడు మీకు అన్ని తీరిన తర్వాత కాశీ పోమంటే ఎంతమంది కాశీ పోతున్నారు సార్? ఇప్పుడు దారా గిరిజి అమ్మ అంటే కాశీలో ఉంటుంది అది నాకు తెలిసి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, చాలా మంది నీకు అన్ని తీరిన కాశీ అక్కడ పోవంటే అది కుదరట్లేదు సార్. అది కాకుండా పోతే ఫైనల్ గా ఏం చెప్పాడంటే, ఈ అరుణాచల పొద్దున్న లేచిన తర్వాత 3 తూర్లను అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల క్షేత్రం బొమ్మన్నాడు. అది కూడా నాకు చేత కాదు అంటున్నాడు అన్నవాడికి. అంటే అరుణాచల శివ అరుణాచల శివ ఏం మెసేజ్ పెట్టాడు సార్ జాగంటి వారు. అంటే ఇప్పుడు భగవంతుడు ఎంత సులభంగా మనకి సాధనలు ఇచ్చారు. చూడండి, కష్ట సాధన ఏం చెప్పాలి మన సాయిబాబా గారు మనకి. ఎగ్జాక్ట్లీ అంటే త్రికరణ శుద్ధి మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే ఎంత చేతైతే ఎంత మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా చేస్తున్నావా, నీకు ఇచ్చినటువంటి శక్తిని పూర్తిగా వినియోగిస్తున్నావా, దట్స్ ఆల్ ద రిక్వైర్మెంట్, నథింగ్ మోర్ దాన్ దట్. ఈ మంత్రం స్పెషల్గా అంటే ఇప్పుడు ఇది మానవ మహర్షి కాబట్టి మనకి ఈ రహస్యాలన్నీ బయటకు వస్తున్నాయి. ఏం చేయాలో భగవంతుడు చెప్తే 3వ అనువాకం 6వ అనువాకంలో దాన్ని ఎట్లా మనం అన్వయించుకోవాలనేది రోమస మహర్షి మనకి ఇందులో చెప్తున్నాడు. సో యాక్చువల్లీ ఈ మొట్టమొదటి ఏమిటి, ఇది సావూరి అంటంలో కూడా ఒకటి పూర్తి నమ్మకంతో పాటు ఓర్పు. ఈ ఓర్పును గురించి భగవాన్ సత్యసాయిబాబా చెప్పిన మాట మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. క్షమ సత్యం, క్షమ ధర్మం, క్షమ సర్వం బహు. అంటే క్షమ అంటే ఓర్పు అనేది అన్నిటికీ ఆధారం. భూదేవి లాంటి ఓర్పు అంటే ఇచ్చి తీరుతాడు అన్న నమ్మకంతో ఓర్పుగా ఉన్నప్పుడు భగవంతుడు ఇచ్చి తీరుతాడు. సో ఆ నమ్మకంతో మన సాధనని కంటిన్యూ చేయమన్న మాటని ఈ మంత్రంలో ఉండే 2 నామాలు మనకి ఇండికేట్ చేస్తాయి. సో ఇదే దృష్ణవే ప్రమిషకి ఇంకొక ఆస్పెక్ట్ లో మనం చూసేటట్టయితే ఈ దృఢత్వం అంటే ధార్మిక దృఢత్వం అంటే ధైర్య సాహసాలతో కూడినటువంటి దృఢత్వం, ఈ నిశితమైన పరిశీలన, దాన్ని వివేకం విచక్షణతో దీన్ని అర్థం చేసుకున్నప్పుడు దీన్ని మనకి గీతలో కృష్ణుడు ప్రాక్టికల్గా ఎట్లా అంటే మనకేమిటి కలియుగంలో మనం ఉన్నాం కాబట్టి కలియుగంలో మనకు ఆదర్శం ఏమిటంటే ఈ కలియుగం రాబోబోయే ముందు ద్వాపరయుగం అంతానికి సమీపం వచ్చిన సందర్భంలో కలియుగంలో ఎట్లా వాళ్ళు ఆచరించి మోక్షం పొందాలి లేతే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అన్నదాన్ని మనకి ఇండికేట్ చేస్తూ
అర్జునుడిని అడ్డం పెట్టుకుని, అర్జునుడిని ఒక నిమిత్త మాత్రంగా పెట్టుకుని ఆ పిలవటం కూడా పార్థ అనే పేరుతో, అంటే పంచభూతాత్మకమైనటువంటి శరీరాలు గల మనందరికీ కూడా గీతాచార్యుడు ఇచ్చినటువంటి సందేశాన్ని, ప్రాక్టికల్ సందేశాన్ని ఈ నామాల పరంగా ఇట్లా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఏమిటి? మొట్టమొదటి దృఢత్వం, ధైర్యం, వెన్ను చూపించకుండా ఉండే లక్షణం కావాలన్నాడు నెంబర్ 1. రెండోది చాలా నిశ్చితమైన పరిశీలన, వివేకం, విచక్షణ కావాలన్నాడు. బాగానే ఉంది. అందులో అర్జునుడిని అడ్డం పెట్టుకుని అర్జునుడి ద్వారా మానవాళికి భగవంతుడు సూచిస్తున్న సూచనలు చూడండి. ఆ యుద్ధంలో ఆయన చేసిన ఒకటేమన్నా, జరాసంధుడి యొక్క వధలో ఎట్లా దూరదృష్టి, పరిశీలన ఉపయోగించాలనే మాట చెప్పిన తర్వాత, రెండోది సరాసరి అయిపోయింది, ముందుగానే అడ్వాన్స్ గానే బలమైనటువంటి శత్రువులు ఎవరి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సాధన చేస్తున్నాం, ఫలాని దుర్గుణం నాకు ఎక్కువ బలంగా ఉన్నది, లేదు దొంగతనం లక్షణం ఉన్నది, లేదు కామ సంబంధమైన ఆలోచనలు ఎక్కువగా కలుగుతున్నాయి, లేదు చాలా తేలిగ్గా కోపం వస్తుంది, లేదు చాలా చిన్నవాటికి కూడా నేను ఈర్ష్యపడతాను. ఇవే కదా ఉండేది. అరిషడ్ వర్గాల అనుపు కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్య, ఇవి అనేక షేడ్స్ లో ఉంటూ ఉంటాయి. ఈ షేడ్స్ లో ఉన్నదాన్ని ముందు గమనించండి. ఆ గమనించిన తర్వాత దాన్ని ఎట్లా అటాక్ చేయాలి, ఏ యాంగిల్లో మనం పోతే సరిపోతుంది, ఏ సందర్భంలో అది కలుగుతోంది, ఏ సందర్భంలో అది కలగటం లేదు, ఎట్లా మన ప్రవర్తనని, మన నిత్య జీవితాన్ని, మన టైం టేబుల్ని మార్చుకోవటం మూలంగా దాని వలలో మనం పడకుండా తప్పుకోగలుగుతాం, అది బలహీనమైన స్థితిలో దాన్ని సంపూర్ణంగా ఎట్లా నాశనం చేయాలి అన్న ఇండికేషన్ ఆధ్యాత్మిక జీవితంలో, ఆధ్యాత్మిక యుద్ధంలో వస్తుంది. ఆ జరాసంధుడి వధలో చేసింది ఎగ్జాక్ట్ గా నిశితమైన పరిశీలనతో, వాడికి ఉన్నటువంటి ముందు అనే ఎక్స్ట్రా అన్ని తీసేసి సరాసరి యుద్ధంలో వాడిని చంపటం, మళ్ళీ ఒక పక్కకు వేసినప్పుడు కలుస్తున్నారు కాబట్టి వాడిని కలవకుండా ఉండే విధానంగా వేయటం. అంటే ఏమిటి? అరిషడ్ వర్గాల యొక్క లక్షణాలు, కామం యొక్క లక్షణం, ఎన్నిసార్లు చంపేసినా సరే మళ్ళీ మళ్ళీ తిరిగి పుట్టే లక్షణం ఉన్నది కాబట్టి అది మళ్ళీ కలవకుండా ఉండే విధానంగా దాన్ని వ్యతిరేక దిశలో దాన్ని వేసేసి దాని మీద జయం పొందండి అన్న సంకేతంగా ఆ జరాసంధుడి యొక్క వధని మనం అర్థం చేసుకోవచ్చు. పోనీ జరాసంధుడిని వధించాం, బాగానే ఉన్నది. వధించిన తర్వాత బ్రహ్మాండమైన మగధ రాజ్యం, ఇది కురుక్షేత్ర, వీళ్ళు ఎంత గొప్ప రాజ్యం పరిపాలిస్తున్నారో కుడియడంగా, అంతకన్నా శక్తివంతమైన కుడియడంగా అంత శక్తిగల క్షేత్రం. ఇక్కడ భీష్ముడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఇంకా ఆగి ఉన్నారు. ఇక్కడ కనుక భీష్ముడు లేకపోతే వీళ్ళంతా వాళ్ళకి సామంతులు కావాల్సిన పరిస్థితి ఉండేది. అంత గొప్ప రాజ్యం అది. అంత గొప్ప రాజ్యాన్ని జయించారు, ఆ రాజుని చంపారు, మగధరాజుని. ఏం చేశారు? ఆ రాజ్యం మీద కాంక్ష ఉన్నదే, లేదా రాజ్యాన్ని ఏలుకుందామని ఆలోచించారా? అతని కొడుక్కి పట్టం కట్టారు. ఎంతమంది అయితే చెరలో ఉన్నటువంటి స్త్రీలని, రాజుల్ని, వాళ్ళందరినీ విడిపించారు. విడిపించి వీళ్ళందరూ తనకి రాబోయే యుద్ధంలో, ఇది మహాభారత యుద్ధానికి వచ్చేటప్పటికి ఈ సహదేవుడు అంటే వీడి పేరు జరాసంధుడు కొడుకు. జరాసంధుడు ఏమన్నా ధర్మరాజుడు దుర్యోధనుడికి ఫ్రెండ్. జరాసంధుడు కొడుకు వచ్చి పాండవుల పక్షాన్ని యుద్ధం చేస్తాడు అక్షోహిణి సైన్యంతో. అట్లా 650-700 మంది రాజుల్ని విడిపిస్తారు. అంటే ఎంత దూరదృష్టితో మామూలు యుద్ధాన్ని కూడా ప్లాన్ చేస్తారని ఆలోచించినప్పుడు, అరిషడ్ వర్గాల మీద జయం కోసం మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు బలమైన వాటిని ఎట్టా తొలగించాలి, బలహీనమైన వాటిని ఎట్టా తొలగించాలి, ఏ మాదిరిగా మనం ప్రయత్నం చేయటం మూలంగా మన్నించేవి దూరం అయిపోతాయి అనే ప్లాన్తో యుద్ధం చేసి గెలవండి అన్న సంకేతాన్ని జరాసంధుడి వధలో చూపించడం. తర్వాత యాక్చువల్గా మహాభారత యుద్ధం వచ్చింది. ఈ మహాభారత యుద్ధంలో ఆయన చేసిన పరిశీలన విధి విధానం ఒకసారి మనం ఇక్కడ గుర్తు చేసుకునేటట్టయితే, ఫిజికల్ అండ్ మెంటల్ ప్రిపరేషన్, ఆ తర్వాత యుద్ధంలోకి సంబంధించిన ప్రిపరేషన్ కనుక చూసేటట్టయితే, మొట్టమొదటిగా చేసిన సూచన చూడండి. వాళ్ళు అరణ్యవాసానికి 13 ఏళ్ల పాటు పోతున్నారు. ఇంకొక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఈ 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ రాజ్యం వాళ్ళకి గీయటం, స్వభాగం వాళ్ళకి గీయటం, ఇవ్వకపోవటం, యుద్ధం చేయటం. అది రాబోయే యుద్ధాన్ని ముందుగానే పసిగట్టి వాళ్ళందరూ వాళ్ళు ఇస్తే ఇబ్బంది లేదు, సుఖం రాజ్యం ఇస్తే గొడవ లేదు, ఇద్దరు పరిపాలించుకుంటారు. ఒకవేళ ఇవ్వకపోతే దానికి ప్రిపరేషన్ ఇవాళ నుంచి మొదలుపెట్టి అరణ్యవాసానికి పోయినటువంటి పాండవులకి ప్రత్యేకంగా వేదవ్యాసుని అడవికి పంపించి
ఒక సూచన చేయిస్తాడు కృష్ణుడు పాండవులకి. ఏమిటి ఆ సూచన? ధర్మరాజుకి అందులో చూడండి, మళ్ళీ నియమబద్ధత చూడండి, ఎక్కడ ఏ ధర్మాన్ని అయితే పాటించాలో ధర్మాన్ని తప్పుకోవడం లేదు. డైరెక్ట్ గా కృష్ణుడు వాళ్ళకి చెప్పొచ్చు, చెప్పలే. వేదవ్యాసుని పంపించాడు యుగ గురువుని. వేదవ్యాసుడు ఏం చేస్తాడు, ధర్మరాజు దగ్గరికి వచ్చి, నాయన రాబోయే కాలం ఇట్లా ఉంటుంది, మీకు మీరు మీ ప్రయత్నంలో ఎప్పుడు లోపం ఉండకూడదు, దైవకృప ఎప్పుడు ఉంటుంది. కానీ దైవకృప కోసం చేసే ప్రయత్నం, మానవ ప్రయత్నం ఎప్పుడు వదిలిపెట్టకూడదు, అది అసంపూర్ణం కాకూడదు. సో నేను మీకు ఫలానా మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను, ఈ మంత్రాన్ని అర్హుడైన వాడికి నువ్వు ఉపదేశించి తపస్సు చేసి భగవంతుడి యొక్క అనుగ్రహంతో శక్తియుక్తుల్ని సంపాదించి యుద్ధంలో గెలిచేదానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోండి అనే మాట వేదవ్యాసుడి చేత ధర్మరాజుకు చెప్పిస్తాడు. ధర్మరాజు ఆ ఇచ్చిన మంత్రాన్ని కొంతకాలం జపం చేసి, అంటే ఆచరణాత్మకమైనటువంటి విధానం, ఆయన ఇచ్చాడు నేను ఈయనకి ఇచ్చాను అన్న పోస్ట్ మాస్టర్ లాగా కాకుండా ఆ ఇచ్చినటువంటి మంత్రాన్ని తను కొంతకాలం జపం చేసి దాని యొక్క పరిపక్వతని సాధించి, అన్నదమ్ముల్లో అర్జునుడు దీనికి తగ్గవాడని అతన్ని పిలిపించి ఆ మంత్రాన్ని అతనికి ఉపదేశించి, నువ్వు పోయి భగవంతుణ్ణి ఈ మంత్రంతో సాధించి జపించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది శక్తి సంపన్నుడివై తిరిగి రామంటాడు. ఆ సందర్భంలో జరిగిందే అర్జునుడికి ఆ కిరాతుడికి యుద్ధం. ఆ కిరాతుడు ఆ నెపంతో వీడి అస్త్రాలు శస్త్రాలు అన్నీ లాగేసుకుని కూడా అనుగ్రహంతో ఆయన కావిలించుకోవటం, ఆయనకి శక్తి ఇవ్వటం, ట్రాన్స్ఫర్ చేయటం, ఇవన్నీ చేయటంలో ఈ ఈ ఈ 16 మంత్రాలకి అధిష్టాన దేవరూపం ఆ కిరాత అర్జునుడికి అనుగ్రహం ఇచ్చినటువంటి కిరాతుడు ఆ శక్తి పరమైనటువంటి రూపంగా ఉన్నటువంటి అంతరార్థాన్ని దీనికి అన్వయం చేసుకోవచ్చు. అంటే ఏమన్నమాట, చాలా ముందు చూపుతో రాబోయే మహత్తరమైనటువంటి యుద్ధం, భీష్మ ద్రోణాది వాళ్ళ మీద గెలవాలి, మనకున్న సేన తక్కువ, వాళ్ళకి ఉండబోయేది ఎక్కువ, కాబట్టి తగ్గ ప్రిపరేషన్ ఉండాలి అన్న దానికి 14 సంవత్సరాలు ముందుగానే ఆ ప్రిపరేషన్ మొదలు పెట్టించటం. సో ఆధ్యాత్మిక సాధనలో మనం ఇది ప్లాన్ చేస్తున్నామా? నెల పొడుగుతా కావాల్సిన బియ్యం పట్టుకొచ్చి మనం ఇంట్లో వేస్తాం. ఎందువల్ల రోజు రోజు మనం మార్కెట్కి ఓడిపోతాడు అన్ని ముందుగా ప్లాన్ చేసుకుంటాం. ఫలానా 3-4 సంవత్సరాల తర్వాత నాకు ప్రమోషన్ రావాలి, ఆ ప్రమోషన్ ముందుగానే మనం చాలా ప్లాన్ చేసుకుని ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇవన్నీ చేస్తాం. లేదు ఫలాని వ్యాపారంలో మనకి లాభం రావాలి, ఆ లాభం కోసం ఎంతో పకడ్బందీగా ఎక్కడెక్కడ అనుకూలం, ఎక్కడ అనానుకూలం, ఎక్కడ తక్కువ కొనుక్కు ఇవన్నీ చేస్తాం. సో ఇట్లా ఆధ్యాత్మిక జీవితంలో కూడా అల్టిమేట్ గమ్యాన్ని పొందేదానికి కావలసినటువంటి ప్రయత్నాలు మనం చేస్తున్నామా? అది చెయ్యండి అన్న సంకేతమే కృష్ణుడు అర్జునుడిని తపస్సుకి పంపించి ఆ కిరాత రూపంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క దర్శనం పొందేలా చేసేదానికి ప్రేరేపించటం. సో అది ఆ ముందు చూపు అనేది ఆ మాదిరిగా ఉండాలి అన్న సంకేతాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. అదే నిశ్చితమైన పరిశీలన, రాబోయే దాన్ని ముందుగానే బేరీజ్ వేసుకోవటం, ఇవన్నీ ఆ యాంగిల్లో ఇవి వస్తాయి అన్నమాట. రెండో స్టేజ్కి వచ్చేటప్పటికి ఓకే అంతా అయిపోయింది, ఈయన గొప్పగా ఆయన భగవంతుడిని మెప్పించాడు, పాశుపతాస్త్రం తీసుకున్నాడు, వచ్చాడు, అయిపోయింది. ఒక్కసారి ఆ పాశుపతం వేస్తే మొత్తం అందరినీ చంపిపారేయచ్చు, వీళ్ళు 7 అక్షోహిణులు మిగిలితే వాళ్ళ అక్షోహిణులు అన్నీ పోతాయి, ఆ పని చేయొచ్చు. ఆ పని చేయనిచ్చాడా? నో. మామూలు యుద్ధం వీలున్నంత వరకు అంతటి మహత్తరమైన వాటిని వేయకుండా సాధారణంగా అన్ని రకాల యుద్ధం రాబోతోంది, 100% ప్రిపేర్ అయి ఉన్నాం, అయినా సరే చేయవలసిన అన్ని రకాల ప్రయత్నాలు, సంధి, ఎక్స్, వైజెడ్ అవన్నీ చేయటం చూడండి. అంటే ఏ మాత్రం మానవ ప్రయత్నంలో లోపం ఉండకూడదు అన్న సంకేతాన్ని అవన్నీ చూపిస్తూ చిట్ట చివరికి యుద్ధం అయింది. యుద్ధానికి రెడీగా ఉన్నారు. 2 పక్క సైన్యాలు సన్నద్ధమై ఉన్నాయి. ఆ 2 పక్క సైన్యాలు సన్నద్ధమైనటువంటి స్థితిలో ఇట్లాంటి వాళ్ళని చంపాలి అన్నటువంటి అధైర్యం ఎప్పుడైతే ఒక భీరుత్వం తను ఎప్పుడైతే వచ్చిందో దాన్ని ముందు పోగొట్టాడు. ఎందుకని? ధైర్యం, దృఢత్వం, వెన్నుదిప్పం అనే పద్ధతి ఉండకూడదు, కాబట్టి దాన్ని పోగొట్టడం మనం ఇందులో చూడొచ్చు. ఆధ్యాత్మిక సాధన కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఓహో ఈ చుట్టాలు అనుకుంటారో లేదో, నేను రోజు పొద్దునే జపం చేసుకుంటే మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో, నా సాధన మూలంగా కుటుంబ సభ్యులకి ఇబ్బంది కలుగుతుందో, లేదా పక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారో, ఇవన్నీ అర్థం లేని ఆలోచనలు.
కారణం ఏమిటంటే దృఢమైనటువంటి సంకల్పంతో గమ్యాన్ని ఎప్పుడైతే పెట్టుకున్నామో ఆ గమ్యం చేరేదానికి చేయవలసిన సంపూర్ణ యత్నం, అందులో ఏమాత్రం లోపం ఉండకూడదు అన్న సంకేతంగా దీన్ని మనం తీసుకోవచ్చు. సో రెండు పక్కల సైన్యాలు రెడీగా ఉన్నాయి, మధ్యలోకి తీసుకొచ్చిన తర్వాత అటుపక్క ఇటుపక్క చూసిన తర్వాత బేరీజ్ వేసుకున్నాడు. అది నిశ్చితమైనటువంటి పరిశీలనకి దాని ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. యుద్ధానికి ముందే అన్ని రకాల సందేహాలు భ్రమలు తొలగించటం అంటే చాలా స్పష్టంగా గమ్యం చాలా క్లియర్గా ఉండాలి. ఆ లక్ష్య నిర్దేశంలో ఏమాత్రం అస్పష్టత కన్ఫ్యూషన్ ఉండకూడదు అనే దానికి అది ఇండికేషన్. ఆ విశ్వరూప దర్శనంతో ఏమిటి, ఆ శివ సంకల్పం యొక్క అవగాహన ముందే కలిగించాడు. వీళ్ళందరూ సాగుబోతున్నారు, సచ్చిన వాడదే నువ్వు చంపుతున్నావు అని శివ సంకల్పానుసారమైనటువంటి జీవనను ఆచరించు, నేను చంపుతున్నానని అహంకరించకు, నేను సాధన చేస్తున్నానని అహంకరించకు, నాకు సమస్తమైన వేదాలు అవన్నీ వచ్చు, లేదు పొద్దు నుంచి సాయంత్రం దాకా నేను అభిషేకం చేస్తాను, లేదు 24 గంటలు నేను సేవ చేస్తాను, ఈ ఆలోచనలు రానిమోక. అంటే నేను చేస్తున్నాను అనే భావన రంగానే అహంకారం వచ్చేస్తుంది. స్వామి చూడండి దీన్ని ఎంత చాలా సింపుల్గా చెప్పారు. ఒక్కడిగా ఎప్పుడు ఏ పని చేయమోక అన్నారు. అంటే పని చేయదనే అర్థం ఒకటిగా చేసినప్పుడు నేను చేశానని చెప్పాల్సి వస్తుంది. నేను అనే మాటలో అహంకారం ఉన్నది, మేము చేసామన్న దానిలో వినమ్రత ఉన్నది. ఇద్దరు కలిసి చేసేటట్టయితే మేము చేసామని చెప్తాం కానీ నేను చేశానని చెప్పం. కాబట్టి మనం చేద్దాము, మేము చేద్దాం అనే భావానికి ప్రాధాన్యత ఇచ్చి నేను అనే దాన్ని వీలున్నంత వరకు డిక్షనరీలో తీసేయమన్నారు. అంటే ఎంత చాలా సింపుల్గా కనపడు. ఏముంది, ఆఫ్టర్ ఆల్ నేను వద్దు చేయదు, ఇద్దరు కలిసి చేయమన్నారు, చూడటానికి అంతే ఉంది. కానీ ఎంత లోతు ఆలోచించిన కొద్దీ ఎంత లోతు పోతుందో ఒక్కసారి గమనించండి. అంటే అంత సునిశ్చితమైనటువంటి దృష్టి ఆధ్యాత్మిక పురోగతికి మానవుడు ఉండాలి అన్న సంకేతం. అంటే స్వామి చెప్తున్న మీరు ఏ మాట తీసుకున్నా అందులో ఈ లక్షణాలన్నీ మనకు కనపడతాయి. సరే, తర్వాత విశ్వరూప దర్శనంలో తర్వాత ఏమిటి, చివరికి ఓకే యుద్ధంలో బ్రహ్మాండ గీత అంటే గొప్ప యోగ శాస్త్రం, సందేహం లేదు, యోగమే. అంత గొప్ప యోగం శాస్త్రం ఇవన్నీ చెప్పి భగవంతుడు ఐక్యమైపోయేంత యోగ స్థితి చెప్పిన తర్వాత ఆయన చేయించింది ఏమిటి, కొన్ని లక్షల మందిని చంపే అఖండమైన యుద్ధం చేయించాడు, కర్మ చేయించాడు. అంటే కర్మ ఎట్లా చేయాలో తెలుసుకుని చేయటమే యోగము. యోగం అనేది సపరేట్గా ముక్కు మూసుకుని కూర్చుని చేసేది కాదు. నీ నిత్య జీవితంలో ప్రతి క్షణము కూడా ఆధ్యాత్మిక భావన ప్రతిస్పందించాలి. చేస్తున్న కర్మ తెలుసుకుని ఎట్లా చేయాలో తెలుసుకుని చేస్తే కర్మ అంటకుండా ఉంటుంది. అట్లా కర్మ సన్యాసపరంగా కర్మ ఎట్టా చేయాలి అనేదాన్ని, యుద్ధం ఎట్టా చేయాలి, సాధన చేస్తున్నా సరే ఆ భావన చాలా ఇంపార్టెంట్. మేం చేస్తున్నాం 5 సంవత్సరాల మట్టి బ్రహ్మాండంగా నడుస్తోంది, భగవంతుడు నడుపుతున్నాడు. సో ఆ వినమ్ర భావాన్ని పెంచుకునేదానికి అనుక్షణం మనసు దాని మీద దృష్టి కేంద్రీకరించి ఉండాలి అన్న భావన. సో మానవాళికి ప్రతినిధిగా ఉన్నటువంటి గీత చిట్ట ఇంత చేసిన ఏమిటి, ఆయన చెప్పిన మొత్తం గీతలో ఉన్నటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే ఒక మాటలో మనం ఏం చెప్పాలి, కర్తృత్వ భోక్తృత్వ భావరహితమైనటువంటి త్యాగం ఆయన చెప్పింది. నేను చేస్తున్నాను అంటే కర్తృత్వం, ఫలానా దానికోసం చేస్తున్నాను, మోక్షం కోసం చేస్తున్నాను, లేదు కీర్తి కోసం చేస్తున్నాను, లేదా డబ్బు కోసం చేస్తున్నాను, లేదు పక్క వాళ్ళ మెప్పు కోసం చేస్తున్నాను అంటే ఇది భోక్తృత్వం. సో ఒకటి ఏ పని చేసినా మనం కర్తృత్వంతో చేస్తాం, లేదా భోక్తృత్వంతో చేస్తాం. ఈ 2 లక్షణాల మీద జాగ్రత్త ఉంచండి. ఈ 2 వదిలిపెట్టయితే అది ఈ రెండు లక్షణాలు లేకుండా చేసిన కర్మ త్యాగం అవుతుంది. త్యాగకర్మ యజ్ఞకర్మ అవుతుంది. యజ్ఞకర్మ భగవంతుడి యొక్క స్వరూపం అవుతుంది. అదే యజ్ఞ రూపిణి, యజ్ఞ స్వరూప, యజ్ఞేశ్వర. విష్ణు సహస్రనామాలు చెప్తున్నారు. విష్ణు సహస్రనామం అంతా కూడా యజ్ఞ స్వరూపంగా భగవంతుని ఆరాధించడం, యజ్ఞోవే విష్ణువు అన్న తత్వాన్ని మనం అందులో తెలుసుకునేది. సో ఆ యజ్ఞ స్వరూప భావాన్ని నిత్య జీవితంలో మనం అనుభవంలోకి తెచ్చుకునేదానికి చేసే ప్రయత్నంలో ఈ కర్తృత్వ భోక్తృత్వ భావాలు వదులుకోగలగటమే త్యాగానికి సంకేతం. త్యాగం అంటేనే యజ్ఞం. యజ్ఞంలో వచ్చే పొందేది ఏంటంటే, యజ్ఞంలో వచ్చేది చివరికి విభూతి. అదే విభూతి యోగం. అల్టిమేట్ గా భగవంతుడి యొక్క ఐక్యస్థితి పొందేదానికి ఏది తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోగలిగేదానికి చేసేది యజ్ఞం. కాబట్టి ఇది తెలుసుకుని చెయ్యండి అన్న పరంగా ఈ 2 నామాలు, ఈ మంత్రంలో ఉన్నటువంటి 2 నామాలు మనకు ఇండికేట్ చేస్తాయి.
సో లౌకికమైన యుద్ధంలోనేమన్నా శరీర రక్షణ కోసం చేస్తాం. అంటే ఏమిట, మన శరీరం మరణం పొందకుండా శరీరం బతకాలంటే యుద్ధంలో గెలవాలి, లేకపోతే అవతల వాడు చంపేస్తాడు, కాబట్టి చేస్తాం. ఆధ్యాత్మిక యుద్ధంలో మనం దేనికి చేస్తాం? సంపూర్ణంగా అసలు మరణం అనేది లేకుండా అమృతత్వానికి చేస్తాం. కాబట్టి ఆధ్యాత్మిక యుద్ధం అనేది లౌకికమైనటువంటి యుద్ధం కన్నా కొన్ని వందల రెట్లు ఎక్కువ శక్తివంతమైంది, ఉత్తమోత్తమైనటువంటి గమ్యాన్ని లక్ష్యంగా పెట్టుకునేది. కాబట్టి ఎంత పెద్ద వస్తువుని, ఎంత పెద్ద విలువైన వస్తువుని మనం కోరుతున్నామో దానికి తగ్గ మూల్యం మనం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక యుద్ధంలో జయం అనేది ఎక్కువ ప్రయత్నశీలంతో చేయవలసింది అన్న సంకేతాన్ని ఈ మంత్రం మనకి ఈ 2 నామాల్లో మనకి ఇండికేట్ చేస్తుంది. సో దీన్ని కనుక ఇంకొక యాంగిల్లో కనుక దీన్ని చూసేటట్టయితే దృఢమైన నమ్మకం ఉంటాం. నమ్మకంతోనే మన జీవితం స్టార్ట్ అయింది అనే మాట మనం అంతా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇవాళ DNA టెస్ట్ XYZ ఎవడి కొడుకు పనికిరాని ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మనకు అప్పుడప్పుడు మనం ఈ వాట్సాప్లోనూ లేకపోతే దాని పేరేమి యూట్యూబ్లో చూస్తూ ఉండొచ్చు. ఎవడో ఓ సెలబ్రిటీకి కొడుకుగా పోటీ పడటం, ఇవన్నీ నాన్సెన్స్ అన్ని చూస్తున్నాం. తండ్రి అనేది మనకు గుర్తుపెట్టుకో, ఫలాని వ్యక్తిని తండ్రి అని నమ్మటానికి కారణం ఏమిటి? అమ్మ చెప్పింది కాబట్టి ఆయన తండ్రి అన్నాడు. అంటే మన జీవితం దేంతో స్టార్ట్ అయింది? నమ్మకంతోనే మన జీవితం స్టార్ట్ అయింది. మనని పుట్టడానికి కారణం, పెరగడానికి కారణం, బతకడానికి కారణం, బతికి ఉండటానికి కారణం ఆ భగవంతుడిని నమ్మక ఎవరిని నమ్ముతాం మనం? కాబట్టి ఆ నమ్మకం అనేది భగవంతుడు యొక్క ఉనికి కన్నా కూడా భగవంతుడే సమస్తం చేస్తున్నాడన్న నమ్మకం భగవంతుడి కన్నా కూడా ప్రధానమైంది అన్న మాటని ఈ మంత్రం మనకి ఇండైరెక్ట్ గా ఇండికేట్ చేస్తుంది. కిందసారి ఆ రుద్రం సామూహిక రుద్రాభిషేకం చేసేటప్పుడు ఒక మాట చెప్పాను. అయం మే హస్తో భగవత్రః, ఇది 11వ వాక్యం చివరిలో రుద్రంలో చెప్తుంది. అయం మే హస్తో భగవాన్, అయం మే భగవత్రః, అయం మే విశ్వభేషు యోగం శివాభిమర్శన. మోక్షం కలిగించే రుద్రాభిషేకం నేను చేయగలిగాను, చాలా గొప్ప విషయము, చాలా సంతోషము. అట్లాంటి శివుడికి అభిషేకం చేయగలిగిన కారణం ఏమిటి అంటే నా చేత్తో నేను అభిషేకం చేయగలిగాను, ఆ శివుడిని నేను ఈ చేత్తో ముట్టుకోగలిగాను. వాడు శివలింగాన్ని ముట్టుకుని అభిషేకం చేశాడు. శివలింగాన్ని నా చేత్తో నేను ముట్టుకోగలిగాను. కాబట్టి మోక్షకారకమైనటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం పొందేదానికి కారణమైనటువంటి నా చెయ్యి ఆ శివుడి కన్నా గొప్పది. కాబట్టి ఈ చేత్తో నేను ఏ విభూతి ఇచ్చానో, ఏ తీర్థం ఇచ్చానో, ఏ ప్రసాదం ఇచ్చానో అది నాకే కాదు ఎవరికైనా సరే రోగాన్ని నయం చేస్తుంది అనే నమ్మకంతో ఇచ్చింది, పనిచేస్తుంది. అంటే ఆ చేస్తున్న పని మీద ఎంతటి దృఢమైనటువంటి ఈ నమ్మకం కలిగేదానికి ఈ బేసిక్ నమ్మకం, తల్లి మాట మీద నమ్మకంతో తండ్రిని మనం యాక్సెప్ట్ చేసి మన జీవితం స్టార్ట్ అయింది అనే మాట మనం గుర్తుపెట్టుకుంటుంటే, సో సమస్తానికి కారణం భగవంతుడిని సంపూర్ణంగా నమ్మటం, ఆచరించటం అనేది ఆ నమ్మకం లోపించడం మూలంగా ఇవాళ ప్రపంచం అనేక రకాలైన ఒడిదుడికి గురవుతున్నది మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆ నమ్మకం దిశగా మన ప్రయాణం సాగినప్పుడు ఆధ్యాత్మిక పురోగతి, సక్సెస్ సాధ్యం అవుతుంది అన్న మాటని ఈ మంత్రం 3వ ఆస్పెక్ట్ గా, మన ఇందులో నుండి 3 ఆస్పెక్ట్స్ లో 3వ ఆస్పెక్ట్ గా ఈ ఈ ఈ ఈ మాట మనకి ఇండికేట్ చేస్తుంది. అంటే ఒక పక్షి ఎగిరేదానికి 2 రెక్కలు అవసరం. ఏ రెక్కకి దెబ్బ తగిలినా అది ఎగరలేదు. అట్లా ఒకటి నమ్మకం, ఇంకోటి ఏమన్నా ప్రయత్నం. ఈ రెండు రెక్కల్లాగా మానవ ప్రయత్నాన్ని సంపూర్ణంగా పరిమళించి అల్టిమేట్ గోల్ చేరేదానికి చేర్చేది ప్రయత్నంగా. ఈ రెండింటి యొక్క ప్రయత్నంతో మనం పొందవలసినటువంటి దాన్ని మనం పొందొచ్చు. ఆ నమ్మకం గనక లేకపోయేటట్టయితే పొందవలసింది పొందలేకపోతాం. తస్మాత్ జాగ్రత్త అన్న మాటని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. అంటే తన మీద తనకి నమ్మకం, భగవంతుడి మీద నమ్మకం, ఈ 2 నమ్మకాలు మనిషిని పైకి తీసుకుపోతాయి. ఈ రెండిట్లో ఒక్కటి అపనమ్మకం ఉన్నా కూడా ఆ గోల్ చేరడం సాధ్యం కాదు సుమా, జాగ్రత్త అన్న మాటని ఇండికేట్ చేస్తుంది ఈ మంత్రం. సో ఎంతో దీనికే 3 రకాల సాధకులు ఉంటాం. ఇది ఆరంభించని నీచ మానవులు కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. కొంతమంది సాధనే ఇంత వయసు వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తానులే, తర్వాత చూసుకుందాంలే.
చిన్నప్పుడే చేసి ఉండాల్సి ఉండే, అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు పోయి మిస్ అయిపోయినాను, మా నాన్న తప్పు చేశాడు, అప్పుడే నన్ను ఇందులో చేర్పించినడితే నాకు ఇప్పటికి వచ్చేసేసి ఉండేది. ఆల్ రైట్. ఇప్పుడు ఏమైంది? ఆలోచన ఇప్పుడు కలిగింది. ఎప్పుడు కలిగితే అప్పుడే మొదలు పెట్టచ్చు. ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అడుగు ఎప్పుడు వేసావో అప్పుడే స్వామి దీన్నే ఇండికేట్ చేయడం, ఒక అడుగు నువ్వు వేస్తేనే నీకు 10 అడుగులు నీ దగ్గర అవుతాను. ఒక అడుగు తీసేసి 9 అడుగులు దగ్గర కావచ్చు కదా, అట్లా కాదు. మానవ ప్రయత్నంతోనే జీవితం ముందుకు పోవటం అనేది మొదలవుతుంది. కాబట్టి ప్రయత్నం మొదలు పెట్టండి అన్న సంకేతాన్ని. సో దృఢమైనటువంటి నమ్మకం పరంగా స్వామి అంటే మొట్టమొదటి ఏమిటి, కొంచెం అనుమానం భయం రాగానే మొదలు పెడతారు. అసలు మొదలే పెట్టిన వాళ్ళు ఒక కేటగిరీ, మొదలు పెడతారు ఇబ్బంది కలంగానే వదిలిపెట్టేది రెండో కేటగిరీ, మొదలు పెట్టిందని సాధించే తీరటం అనేది మూడో కేటగిరీ. ఈ 3 కేటగిరీస్ పరంగానే మానవులంతా ఉంటారు. కాబట్టి ఆ 3వ కేటగిరీలో చేర్చేదానికి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహమే కారణం అన్న నమ్మకం కనుక మనం పెట్టుకునేటట్టయితే, మనం ఎట్లాంటి వాళ్ళైనా 1వ కేటగిరీ 2వ కేటగిరీ వాళ్ళం అయినా సరే భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆ 3వ కేటగిరీలో పడి మన చేత చేయించవలసిన కార్యాలు చేయించి మనకి మోక్షం ఇచ్చే శక్తి, ఆ తత్వం భగవంతుడిలో ఉన్నది. కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని మనం పొందవలసిన గమ్యాన్ని పొందుదాం. స్వామి ఈ నమ్మకాన్ని గురించి ఓ చక్కటి కథ ఒకటి చెప్పాడు. ఆ కథ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, ఎందుకు మనకి నమ్మకం అవసరం, ఆ నమ్మకం నమ్మేం అనుకోవటం వేరు, నమ్మకం ఉండటం వేరు. భగవంతుడిని నమ్ముతున్నాం, భగవాన్ సత్యసాయి బాబా అంటున్నాం. ఆయన నిజంగా భగవాన్ నమ్మేటట్టయితే మనకి నిజంగా రెండోసారి ఆ మాట అనవలసిన అవసరం లేకుండా ఆయనలో కలిసిపోవాలి. కృష్ణమూర్తి తీర్థం తీసుకుని, స్వామి పాద తీర్థం తీసుకుని ఆయనలో కలిసిపోయినా భక్తుడే. చిన్నపిల్ల నాకు స్వామి కావాలని ఆయన కలిసిపోయినా భక్తులే, మనము భక్తులమే. సో ఈ భక్తుల స్థాయిలో ఎన్నో రకాల తేడాలు ఉంటాయి. నమ్మేం అనుకోవటానికి నమ్మకానికి మనకి తేడా తెలిపే ఓ చక్కటి కథ ఒకటి చెప్పారు స్వామి. అది మనం అందరం గుర్తు చూసుకోవాల్సింది. ఒకసారి అది కూడా ఇండికేట్ చేసి ఈ మంత్రాన్ని కంక్లూడ్ చేస్తాను. ఆ కథ ఏంటంటే, ఒక భక్తుడికి, మనపోటి భక్తుడు అనుకోండి, ఒక భక్తుడికి లక్ష్మీ కటాక్షం పొందాలి, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో లక్ష్మీ కటాక్ష ప్రాప్తి లభ్యం కావాలని దానికోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. సరే, ఎవరో చెప్పారు, నాయన లక్ష్మీదేవి కటాక్షానికి ఏముంది, లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొచ్చి ధూపదీప నైవేద్యాలతో, ఈ మంత్రాలతోనూ, లేదా ఈ జపాలతోనూ, లేకపోతే ఈ అష్టోత్తరంతోనూ, లేకపోతే శ్రీ సూక్తంతోనూ రోజు పూజ చెయ్యి, అభిషేకం చేయి, అనుకున్న లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది. పాపం చేశాడు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు చాలా కుస్తీపడి చేశాడు. ఈయనకేం అనుకున్నవేం జరగలే. జరగకపోయాడు, కొంచెం అనుమానం వచ్చింది, ఏం చేస్తున్నానా, కరెక్టా ఏమిటిది. సో ఉచిత సలహా ఇవ్వటం అనేది చాలా ఒక ప్రాక్టీస్ గా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవడో సలహా చెప్పాడు, ఏమిటయ్యా నువ్వు లక్ష్మీ అమ్మవారిని డైరెక్ట్ గా లక్ష్మీదేవిని పూజ చేస్తే డబ్బులు వస్తాయా నీకేమన్నా, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో చూడు, విష్ణువు యొక్క పాదాల దగ్గర ఉంటుంది, ఆయన బ్లెస్ చేసి పో అంటే పోయి లక్ష్మీదేవి డబ్బులు ఇస్తుంది తప్ప ఆవిడంతటా ఆవిడేమి ఇస్తుంది, విష్ణుమూర్తిని పూజ చెయ్యి, అప్పుడైతే నీకు డబ్బులు వస్తాయి. నీకు ఎవడో పొరపాటు చెప్పాడు కాబట్టి నువ్వు లక్ష్మీదేవిని పూజ చేస్తున్నావు, దానివల్ల కాదు, విష్ణుమూర్తిని పూజ చేయి. సోహో పొరపాటు చేస్తున్నానా ఆయన వెంటనే లక్ష్మీదేవి విగ్రహాన్ని అటక మీద పారేశాడు. ఇంకొక విష్ణుమూర్తి విగ్రహాన్ని పట్టుకొచ్చి దాని పూజ మొదలుపెట్టాడు. సరే, ఆ పూజ చేశాడు చాలా సంవత్సరం అయిపోయింది, ఏం కాలేదు. ఇంకోటిడో పనికి మాలిన వాడు ఇంకేదో సలహా ఇచ్చాడు, విష్ణుమూర్తిని పూజ చేయటం ఏమిటయా, విష్ణుమూర్తి ఆయన పెళ్లికి డబ్బు లేక కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు, నిజంగా అంత లక్ష్మీ వంతుడు అంత డబ్బు గలవాడైతే కుబేరుడి దగ్గర అప్పు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, కుబేరుడి యొక్క కంట్రోల్ లక్ష్మీదేవి ఉన్నది, కాబట్టి నువ్వు కుబేరుడిని పూజ చేయి, కుబేరుడు వస్తే నీకు ధనం వస్తుంది. సరే, ఓహో ఇది లాజిక్ బాగానే ఉంది, నిజంగా డబ్బున్న వాడైతే అప్పు ఎందుకు తీసుకుంటాడు. సరే, ఆ విష్ణుమూర్తిని కూడా పైన బారేశాడు, అటక మీద బారేశాడు, కుబేరుడిని పట్టుకొచ్చి పూజ చేయడం మొదలుపెట్టాడు. సరే, కొంతకాలం జరిగింది, ఏం కాలే. మళ్ళీ ఇంకోటెవడో పనికిరాని సలహా ఒకటి తీసుకున్నాడు, బాబాయ్ కుబేరుడు ఏమిటి, ఆఫ్టర్ ఆల్ కుబేరుడు అంటే సర్వెంట్ శివుడికి, కాబట్టి నువ్వు శివుడిని పూజ చేస్తే నీకు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. సరే, ఆయన శివుడిని పూజ మొదలుపెట్టాడు. ఆ పూజ మొదలుపెట్టాడు, జరుగుతుంది, మంచి చెడ్డ అన్ని జరుగుతున్నాయి. ఏమిటి ఇదంతా కొంచెం ఇవి రకరకాల విఘ్నాలు వస్తున్నట్టున్నాయి. ఈ విఘ్నాలు వస్తున్నాయి కాబట్టి ముందు శివుడు గాన ముందు విఘ్నాలన్నీ తొలగేదానికి ముందు విఘ్న గణపతి. సరే, ఓకే, గణపతిని పూజ.
ఈ మాదిరిగా ఈ ఒక్కొక్క విగ్రహాన్ని ఒక్కొక్క దాన్ని అయిపోయిన దాన్ని తీసి పైన పడేసుకుంటూ చేస్తున్నప్పుడు కొంతకాలానికి మోసే కాలం కలిసి వచ్చిందో ఏం కలిసి వచ్చిందో భగవంతుడికి అనుగ్రహం కలిగిందో వాడికి కొంత సానుకూలత కనిపించింది, కొంత ఏదో మంచి చెడ రోజులు నడుస్తున్నాయి. ఈ నడుస్తున్న సందర్భంలో ఇంకా సంపూర్ణ లక్ష్మీ కటాక్షం ఏదైతే ఇతను భావించాడో అదైతే ఇంకా కలగలేదు, నడుస్తున్న రోజుల్లో. సో ఈయన గణపతిని పూజ చేస్తున్నాడు. గణపతిని పూజ చేయడానికి ధూపం దీపం నైవేద్యం అన్ని పెట్టి చేస్తున్నాడు. సో యాదృచ్ఛికంగా చూస్తున్నప్పుడు ఈయన చూస్తే ఈయన వేస్తున్నప్పుడు ధూపం పైకి పోతూ ఎక్కడైతే అటక మీద బారేసిన విగ్రహాలు ఉన్నాయి, అటక మీద బారేసిన విగ్రహాల వైపు పోతుంది గాలికి. అరే, మనం పూజ చేస్తుంటే గణపతికి ఈ ధూపం గణపతికి పోకుండా పైన ఎక్కడో పారేసిన విగ్రహాల దగ్గరికి పోతున్నాయి, వీళ్ళు పీలుస్తున్నారని చెప్పి ఎప్పుడైతే తను వేస్తున్న ధూపం వాడు పీలుస్తున్నారనే ఫీలింగ్ వచ్చిందో, చిచి నాకు ఏం వేయలేదు వీళ్ళ పీల్చేదని చెప్పి వాళ్ళని ఆ విగ్రహాలు కింద తీసి వాటికి ముక్కు పీల్చడానికి వీలు లేకుండా గట్టిగా గుడ్డతో చుట్టాడు, ఒక్కొక్క దానికి చుట్టం మొదలుపెట్టాడు. ఆ 4 విగ్రహాలకి ఈ మాదిరిగా ఎప్పుడైతే ముక్కు మొహం గుడ్డతో గట్టిగా పీల్చకుండా చుట్టేశాడో ఆ 4 దేవతలు ప్రత్యక్షమైనారు వీడికి. ప్రత్యక్షంగానే చాలా ఆశ్చర్యం వేసింది, భయం వేసింది. ఏం చేస్తారు వీళ్ళు, పూజ మానేశాను, వీళ్ళని అవతల బారేశాను, ఈ గణపతి కాకుండా వీళ్ళంతా ప్రత్యక్షమైనారు ఏమిటి అని ఆ అనుమానము, సందేహము, భయము వీటన్నిటితో గురించి ఓ ప్రశ్న అడిగాడు ఆయన. నేను పూజ చేసేంతకాలం మీరు ఎవరు కనీసం నా కల్లో కూడా కనిపించలేదు, ఏమిటి ఇవాళ మీరు నాకు ప్రత్యక్షమైనారు అని. ఏం లేదు నాయన, ఇప్పటిదాకా నువ్వు నన్ను విగ్రహం అనుకుని పూజ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు వేసిన ధూపాన్ని పీలుస్తున్నా అనే ఉద్దేశంతో కదా మా ముక్కు పీల్చకుండా ముక్కుతో గుడగట్టావు, నీకు మేము విగ్రహం కాదు ఆ ధూపాన్ని పీలుస్తున్నావు అని కలిగిన నమ్మకానికి నీకు ప్రత్యక్షమైనావు అని చెప్పి ఆయన ప్రశ్నకి సమాధానం చెప్పి అంతరార్థమైన. అంటే నమ్మకం భగవంతుని మనకు అందిస్తుంది తప్ప, దృఢమైనటువంటి నమ్మకము సాధన మనకు అందిస్తుంది తప్ప, మనం చేస్తున్నటువంటి రకరకాల ఉపచర్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి ఆ నమ్మకం పెరిగేదానికి, అనుకూలంగా కూర్చోగలిగేదానికి చేసుకున్నటువంటి విషయాలే తప్ప ప్రధానమైనది, మనకి ముఖ్యమైనది దృఢమైనటువంటి నమ్మకము, స్థిరమైనటువంటి మనస్సు. దృఢమైనటువంటి నమ్మకంతో స్థిరమైనటువంటి మనస్సులో మన ఆత్మే మనలో ప్రతిఫలించటమే భగవంతుడి యొక్క దర్శనంగా మనం అర్థం చేసుకుని ఆ మార్గంలో మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది అనేది ఈ మంత్రనామాల యొక్క సంకేతం. సో ఈ మంత్రాల యొక్క భావ శ్లోకాన్ని ఇట్లా మనం చెప్పుకోవచ్చు. ఓం దృష్ణవే ప్రమృశాయచ సర్వస్థిర నిశ్చయాయచ స్థిరబుద్ధి ప్రసాదార్థం ఏకబిల్వం శివార్పణం. మనస్సు అనేది అటు ఇటు అనేక రకాలుగా పరిగెత్తుతూ ఉంటుంది. ఈ పరిగెత్తే మనసుకు కళ్ళం వేసేది బుద్ధి. ఆ స్థిరమైనటువంటి బుద్ధి ఏర్పడితే ఆ స్థిరమైనటువంటిది పాజిటివ్, అంటే అబ్సల్యూట్ గా నమ్మకంతో కూడినటువంటి సానుకూల భావన, స్థిర భావన, ఆ స్థిరమైనటువంటి మనస్సు నాకు లభ్యమయ్యేదానికి త్రిగుణాత్మకమైనటువంటి ఈ బిల్వాన్ని మీ పాదాలకి సమర్పిస్తున్నాను స్వామి అన్న భావంతో సో ఈ మంత్రాన్ని ఇక్కడ మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. సో దీనిలో సందేహాలు లేదా ఫర్దర్ ఎక్స్పాన్షన్ ఏదన్నా డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా దోస్ పాయింట్స్ విల్ డిస్కస్. అందరికీ నమస్కారం.